ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీకృష్ణ. ముందుగా అందరికీ భక్తి పార్వస్యం ఛానల్కి స్వాగతం. ఇది మన ఛానల్లో నేను చేస్తున్న ఫస్ట్ వీడియో. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరం మంచిగా భక్తి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. రేపే కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అనగానే మామూలుగా మన ఇళ్లలో కృష్ణయ్య పాదాలను, అంటే చిన్నపిల్లలు ఎవరినో ఉంటే వాళ్ళతో కానీ చేతుల గుర్తుతో కానీ గుర్తులు వేసి పూజ చేసుకుంటారు. మామూలుగా చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఏమీ మాట్లాడరు కదా, కానీ కన్నయ్య జన్మించినప్పుడు శంకు చక్ర గదా పద్మాలతో అయితే ఆవిర్భవించారు. వాటితో పాటుగా వారి అమ్మా నాన్నలైన దేవకి వాసుదేవులతో కూడా మాట్లాడి ఇలా గోకులంలో నన్ను విడిచిపెట్టండి అని కూడా చెప్పారట. మరి అంతటి మహానుభావుని జన్మదినాన ఆయన్ని వేటితో కొలుచుకోవాలో తెలుసా? నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకుంటాను. ముందే అయితే కృష్ణుడికి మనం ఏం నివేదించినా, ఏ అభిషేకం చేసినా అందులో తులసి దళాన్ని అయితే ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే తులసి దళం అంటే కృష్ణయ్యకి అంత ఇష్టము. ముఖ్యంగా అయితే రేపు కృష్ణయ్యకి తులసి దళము, పూలు, పండ్లు, అలానే పాలతో చేసిన వంటి పదార్థాలతో అయితే పూజ చేసుకోవాలి. ఇంట్లో ఒకవేళ విగ్రహాలు అలాంటివి ఏమన్నా ఉంటే అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసేటప్పుడు కూడా కన్నయ్య తేనె, పాలు ఇలా వేటితో అభిషేకం చేసినా అందులో తులసి దళాన్ని అయితే ఖచ్చితంగా వేసి అయితే అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే ఇంట్లో పూజ చేసుకోవడంతో పాటు ఆలయాలకు వెళ్ళి కూడా దర్శించుకోవడం అయితే మరీ మంచిది. నాకు తెలిసిందో అయితే నేను మీతో చెప్పాను. ఇంకా నాకు తెలియని విషయాలు మీకు ఏమన్నా చెప్పాలని తలుచుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఖచ్చితంగా వాటిని చూసి పాటిస్తాను. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి.